14వ శతాబ్దం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న శక్తివంతమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఒక నమ్మకం ఉంది. మన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కానీ ఒక రాత్రి ఆ రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది దేవునికి వ్యతిరేకం. అది సాంప్రదాయానికి వ్యతిరేకం. అతను దేవుణ్ణి బంధించాడు. ఎందుకు? రాజు వీరనారాయణ పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. పంటలు బాగా పండాయి. యుద్ధంలో విజయం వరుసగా వచ్చింది. ప్రజలు చెప్పేవారు, ఇది మన దేవుని కృప అని. ఆ దేవాలయం రాజ్యానికి హృదయం. గర్భగుడిలో ఉన్న విగ్రహం గురించి ఒక పురాణం ఉంది. దేవుడు మేలుకొంటే రాజ్యం నిలుస్తుంది. దేవుడు కోపగిస్తే రక్తం పారుతుంది. ప్రతి యుద్ధానికి ముందు రాజు ఒంటరిగా గర్భగుడిలోకి వెళ్ళేవాడు. అతను బయటికి వచ్చిన తర్వాతే యుద్ధం ప్రారంభమయ్యేది మరియు విజయం ఖాయం. కానీ విజయం తర్వాత కొంతమంది గ్రామస్తులు కనిపించకుండా పోయేవారు. మొదట ఎవరూ పట్టించుకోలేదు. యుద్ధంలో చనిపోయి ఉంటారు అని అనుకున్నారు. కానీ ఒకసారి రాజు గర్భగుడిలో ప్రార్థన చేసిన రాత్రి దేవాలయం వెనుక భాగంలో రక్తపు మరకలు కనిపించాయి. పూజారులు మౌనం పాటించారు. ప్రజలు భయంతో ప్రశ్నలు అడగలేదు. కానీ రాజు చూశాడు. ఆ రాత్రి గర్భగుడిలోకి మళ్ళీ వెళ్ళాడు. దీపాల వెలుగులో విగ్రహం ముఖం వేరేలా కనిపించింది. చిరునవ్వుతో కాదు, అది హెచ్చరికలా కనిపించింది. రాజుకు అర్థమయ్యింది, ఈ దేవుడు రక్షణ కోసం బలి కోరుతున్నాడు. ప్రతి విజయానికి ఒక ధర ఉంది. శత్రు సైన్యం దగ్గర పడుతుంది. పక్క రాజ్యాలు ఇప్పటికే పడిపోయాయి. ప్రజలు రాజును కోరారు, మహారాజా, గర్భగుడిలో ప్రత్యేక యాగం చేద్దామని. దేవుడు మళ్ళీ మనకు విజయం ఇస్తాడు. కానీ రాజు ప్రశ్నించాడు, విజయం కోసం ఎన్ని ప్రాణాలు ఇస్తాం? ఆ రాత్రి అతను భూగర్భ గదిని తెరిచాడు. అక్కడ కొన్ని పురాణ శాసనాలున్నాయి. అందులో ఒక శాసనం ఇలా చెబుతుంది, దేవుడు శక్తివంతుడు, కానీ ఆయన శక్తి మానవ బలిని కోరుకుంటుంది. రాజు చేతులు వణికాయి. అంటే రాజ్యం శతాబ్దాలుగా ఒక ఒప్పందం మీద ఉంది, రక్షణ కోసం రక్తం. అర్ధరాత్రి రాజు పూజారులను పిలిచాడు. ఇనుప గొలుసులు, తాళాలు తెప్పించాడు. ఈ గదిని శాశ్వతంగా మూసేయాలని ఆజ్ఞాపించాడు. పూజారులు భయపడ్డారు. దేవుణ్ణి బంధిస్తే రాజ్యం నశిస్తుంది మహారాజు. రాజు నిశ్శబ్దంగా అన్నాడు, రక్తంతో నిలిచే రాజ్యం కంటే ప్రాణాలతో నిలిచే రాజ్యం మంచిది అని. గర్భగుడి కింద ఉన్న రహస్య ద్వారం మూసేశారు. విగ్రహం భూగర్భంలోని గదిలో బంధించాడు. చివరి తాళం వేసినప్పుడు భూమి స్వల్పంగా కంపించింది. దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. మరుసటి ఉదయం శత్రు సైన్యం నగరానికి చేరుకుంది. విచిత్రంగా ద్వారాలు తెరిచే ఉన్నాయి. సైన్యం లేదు. రాజు కనిపించలేదు. రాజు వీరనారాయణ అదృశ్యమయ్యాడు. కొంతమంది చెబుతున్నారు, అతను దేవుడితో కలిసి భూగర్భ గదిలోకి వెళ్ళాడు. మరికొందరు చెబుతున్నారు, అతను తనని తాను బలియించుకున్నాడు. రాజ్యం చివరికి పడిపోయింది. కానీ రక్తబలి ఆగిపోయింది. శతాబ్దాలు గడిచాయి. దేవాలయం ఇంకా ఉంది. ఆ భూగర్భ గది ఇంకా మూసే ఉంది. గ్రామస్తులు ఇప్పటికీ చెబుతారు, అర్ధరాత్రి వేళ దేవాలయం నేల కింద నుండి గొలుసులు కదిలే శబ్దం వినిపిస్తుందని. ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. రాజు ప్రజలను కాపాడా, లేక వారి ఏకైక రక్షకుని బంధించాడా? మరియు ఆ గది నిజంగా తెరవకూడదా? 600 సంవత్సరాలు గడిచాయి. ఆ భూగర్భ గది ఇంకా మూసే ఉంది. ఎవరూ దాన్ని తెరవాలని నిర్ణయించుకోలేదు. శతాబ్దాలు గడిచిపోయాయి. ఆ రాజ్యం కనుమరుగయ్యింది. కానీ దేవాలయం మాత్రం ఇంకా నిలిచే ఉంది, నిశ్శబ్దంగా. చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు ఈ కథను కేవలం పురాణం అని అనుకున్నారు. కానీ వారికి తవ్వకాల్లో ఒక ఆశ్చర్యమైన విషయం కనిపించింది. దేవాలయం నేల కింద ఇనుప గొలుసులతో బంధించిన ఒక భారీ రాయి తలుపు వారికి కనిపించింది. ఆ తలుపు మీద ఒక పురాతన శాసనం ఉంది. అది రాజు స్వయంగా చెక్కించాడు. ఈ ముద్ర జీవులను కాపాడుతుంది. ఇది విరిస్తే ముప్పు తిరిగి వస్తుంది. వాళ్ళు నవ్వేశారు. ఇది కేవలం ఒక పురాణ కథే అనుకున్నారు. అందుకే వాళ్ళు ఆ గదిని తెరవాలని నిర్ణయించుకున్నారు. మొదటి తాళం తెరిచిన వెంటనే లోపల నుంచి చల్లని గాలి ఒక్కసారిగా బయటకొచ్చింది. మంటలు కనిపించాయి. భూమి స్వల్పంగా కంపించింది. వాళ్ళు లోపలికి వెళ్ళారు. అక్కడ పురాతన విగ్రహం ఇంకా ఉంది, ఇనుప గొలుసులతో బంధించబడి. కానీ ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఆ గొలుసులు చాలా భారీగా ఉన్నాయి, లోపల నుంచి ఎవరో లాగుతున్నట్లు. అప్పుడు వాళ్ళు నేలపై ఒక ఎముకల గూడు శరీరాన్ని గమనించారు. అది పూజారిది కాదు, అది ఒక మనిషి. తలపై రాజు కిరీటం ధరించి ఉంది. అంటే అతనే రాజు వీరనారాయణ. రాజు పారిపోలేదు. అతను ఆ గొలుసులతో ఉండిపోయాడు. శతాబ్దాల పాటు గొలుసులను పట్టుకునే ఉన్నాడు. చివరి గొలుసు తీసిన క్షణంలో దేవాలయం బయట గంటలు స్వయంగా మోగడం ప్రారంభించాయి. ఆకస్మికంగా లైట్లు ఆగిపోయాయి. భయంతో వాళ్ళు బయటికి పరిగెత్తారు.
అప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన విషయం గమనించారు. వారి వెనుక ఉన్న రాయి తలుపు మళ్ళీ మూసుకుపోయింది. అది లోపల నుంచి. కొందరు చెబుతారు రాజు చివరకు గొలుసులు వదిలేశాడని. ఇంకొందరు చెబుతారు దేవుడు చివరికి మేల్కొన్నాడు అని. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఆ గది మళ్ళీ మళ్ళీ మూసివేయబడింది. మరియు దాన్ని తెరవడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. If you like this video, please like, share and subscribe to Sai Charan Chronicles. And don't forget to click bell icon for latest updates.